కనకదుర్గ జ్యోతిష్యాలయం ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. జూన్ మాసంలో 18వ తేదీన కుంభరాశి జాతకులు రాత్రి 10 గంటల తరువాత మాత్రమే ఒక భయంకరమైన విషయం మీకు తెలియాలి అనేది మీ గ్రహ గోచర స్థితి. ఏం జరగబోతుంది, ఆ యొక్క విషయం ఏమిటి, ఈ యొక్క విషయం విన్నప్పటి నుంచి మీ మనసు వ్యాకులత చెందుతుంది అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఏమిటి ఆ యొక్క విషయం అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మీరు ఆలోచించకుండా బయట వ్యక్తులను, అపరిచిత వ్యక్తులను ఏ రోజున నమ్మొద్దు. వారి మాటలకు ప్రభావాన్ని ఈ రోజున కలిగింప చేసుకోవద్దు. ప్రతికూల ప్రభావమే కనిపిస్తుంది. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజు మానసికంగా కాస్త అశాంతి ఉండొచ్చు. కుటుంబ సభ్యుల మాటలు కూడా అనుచితంగా, అననుకూలంగా అనిపించవచ్చు. సుఖాలు, విలాసాల కోసం అనవసరమైన ఖర్చులు చేయొచ్చు. కొత్త పనులు ప్రారంభించొచ్చు. ఈ రోజు మాట, ప్రవర్తనపై నియంత్రణ కొనసాగించండి. భౌతిక వనరులలో పెరుగుదల కనిపిస్తుంది. అనవసరంగా దేనిపైనా కోపం తెచ్చుకోకూడదు. భూమి, భవనం మొదలైనవి కొనడం మంచిది. ఇక ఆస్తికి సంబంధించి ఒక వివాదం ఉండొచ్చు. పిల్లలకు బాధ్యత అప్పగిస్తే వారు దాన్ని నిర్వహిస్తారు. ఇక విదేశాలకు వెళ్లి విద్య అభ్యసించాలన్నా, వేరే ప్రాంతానికి వెళ్లి చదువుకోవాలన్నా విద్యార్థుల కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. ఈ రోజున నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కాస్త సున్నితత్వంతో ఉండండి. ఒంటరి వ్యక్తుల ప్రేమ భాగస్వామిని మీరు కలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు లభించే ఏ అవకాశాన్ని అయినా లాభాలుగా మార్చుకోండి. కోరుకున్న వాటి కోసం ఈ రోజున ధనాన్ని వృధాగా ఖర్చు చేయొచ్చు. ఆర్థిక వ్యాపారం చేసేవారు ప్రజలపై శ్రద్ధ వహించండి. వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో పనిపై పూర్తి శ్రద్ధ వహించాలి. లేదంటే ఏదో ఒక అకారణంగా ఉన్నతాధికారులు మీకు తిట్ల దండకాలు మొదలు పెడతారు. ఆయుర్వేద పరంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. అలాగే వ్యాపార సంబంధిత యాత్రలకు వెళ్లాల్సి రావచ్చు. కానీ వాటిలో విజయం కాస్త అననుకూలంగా ఉంటుంది. కాబట్టి కష్టపడండి, ఆచితూచి వ్యవహరించండి. గ్రహ సంచారం సామాన్యంగా ఉంటుంది. శ్రమించినా కూడా అంత ప్రతిఫలితం ఉండకపోవచ్చు. కానీ కష్టానికి ప్రతిఫలితం ఎప్పుడూ ఉంటుంది. మీకు భవిష్యత్తు బాగుంటుంది. కార్య సాధనకు శ్రమించాలి. మొదలు పెట్టిన పనులు మధ్యలో అస్సలు ఆపొద్దు. మెండుగా ఈ రోజున అన్ని అనుకూలంగా రాబోతున్నాయి. పెద్దల యొక్క ప్రోత్సాహకం ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది అంతే. ఓర్పుగా ఉండండి. ఖర్చులు తగ్గించుకుంటేనే మంచిది. ఒక శుభ కార్యక్రమానికి ఈ రోజు హాజరు కాబోతున్నారు. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోవచ్చు. అకాల భోజనం ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టొచ్చు. చిన్న చిన్న విషయాల్లో ఆందోళన చెందుతారు. ఈ రోజున ముఖ్యంగా రాత్రి 10 గంటల తరువాత ఆకస్మికంగా ఒక భయానక వార్త వినబోతున్నారు. మీ వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా కావచ్చు. మీరు ఉన్న మీ రంగాల్లో డబ్బు వచ్చే ఆదాయ మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గంలో కొన్ని మార్పులు రావడం వలన మీకు వచ్చే ధనం తగ్గే సూచన కనిపిస్తోంది. ఈ వార్త ఈ రోజు ఖచ్చితంగా అందుతుంది. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు శివుణ్ణి ఆరాధించడం అంతా శుభాన్ని కలగచేస్తుంది.